దేశ నిర్మాణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మంజూరైన నిధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు హోటల్ ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సామాజిక భద్రత నిధి చారిటీ కాదని ఒక బాధ్యత అని అన్నారు. వ్యాపారాలు కేవలం లాభాలను ఆర్జించడానికి కాదని వచ్చిన లాభాల్లో కొంత భాగం సమాజ శ్రేయస్సుకు కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఒకే చోట కలిసి సరైన ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే చక్కని ఫలితాలు లభిస్తాయని అన్నారు. 2014లో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కు సరైన గైడ్ లైన్స్ తయారు చేసి సమాజ శ్రేయస్సుకు నిధులు వ్యయం చేసే బాధ్యత చేపట్టారని చెప్పారు. చాలా బలంగా ఈ యొక్క ఆబ్జెక్టివ్ ని నమ్మి మన జిల్లాలో మనం చేయాలని చెప్పి ఆయన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి, నాతో సహా కలెక్టర్ గారికి, అందరికి కూడా ఫోన్ చేసి, శాసనసభ్యులకు ఫోన్ చేసి, ఇది కేవలం ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక వ్యక్తికో సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాదు, జిల్లా అందరికీ, జిల్లా భవిష్యత్తుకి ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఆయన లీడ్ తీసుకోవడంతో ఈ రోజు ఎంత చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సిఎస్ఆర్ అనేది ప్రతి ఒక్కరు కూడా మనం వింటాం. అటువంటి సిఎస్ఆర్ మన భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం. కంపెనీస్ తాలూకా స్పెండింగ్ లో, ప్రాఫిట్స్ లో, ఆ ప్రాఫిట్స్ ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తిరిగి సమాజానికి స్పెండ్ చేయాలనేటువంటి నిర్ణయంలో మొట్టమొదటి దేశం, లీగల్ గా మ్యాండేటరీ చేసినటువంటి ఏకైక దేశం మన భారతదేశం. ఎందుకంటే భారతదేశం తాలూకా సాంస్కృతిక మూలాల వరకు మనం చూసుకుంటే మనం ఎప్పుడు కూడా ఎంత సంపాదించుకున్నామన్న దానికంటే ఒక వ్యక్తిగా మనం ఎప్పుడైనా ఎదగాలనంటే మన సంపాదన కంటే మనం తిరిగి ఎంత సమాజానికి ఇవ్వగలం అనే ఒక సంస్కృతితో భారతదేశం కూడా ఉంది. అలాగే రానున్న కాలంలో ఇండస్ట్రియలైజేషన్ అవ్వడం, కార్పొరేట్స్ రావడం, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ తాలూకా కార్యకలాపాలన్నీ కూడా జరగడం వల్ల అందులో సొసైటీ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా పెరిగింది. ఇప్పుడు సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, మనం పెద్ద ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా పెట్టాలంటే మొట్టమొదటిగా ఇప్పుడు ప్రభుత్వం తాలూకా ఆబ్జెక్టివ్ కూడా అదే రకంగా ఉంది. మనం వెళ్ళి అక్కడ గ్రామ సభలు పెట్టి ఫస్ట్ ఎక్కడ పెడుతున్నామో వాళ్ళందరి తాలూకా సహకారం తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అగ్రీ అయ్యి వాళ్ళ తాలూకా ఆపరేషన్ కూడా ముందుకు చేస్తారో అప్పుడైతే పెద్ద కంపెనీలు కూడా ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేయడానికి ఉంటుంది. ఆ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అంచెలంచెలుగా కంపెనీలు పెరిగి ఆ ఆబ్జెక్టివ్ ని పూర్తి చేసుకుని ప్రాఫిట్స్ కూడా వచ్చిన తర్వాత తిరిగి ఆ ప్రాఫిట్ లో మళ్ళీ ఆ ప్రాంతానికి డెవలప్ చేయడానికి కూడా ఉపయోగించాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుని సిఎస్ఆర్. అయితే సిఎస్ఆర్ కూడా ఇనీషియల్ గా మనం పెట్టినప్పుడు ఒక ఆలోచన ఉండేది, అదొక చారిటీగా మనం చూసేవాళ్ళం. డబ్బు సంపాదిస్తున్నాం, మనం కూడా అర్థం చేస్తున్నాం కాబట్టి అందులో కొంతైనా సరే తిరిగి ఆ ప్రాంతానికి, మన సమాజానికి ఖర్చు పెట్టాలని ఆ ఐడియాలజీతో పెడితే 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక అద్భుతంగా ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా మార్చారు. మైండ్ సెట్ మార్చారు, సిఎస్ఆర్ అనుకున్న ఆలోచన మార్చారు. సిఎస్ఆర్ యాక్టివిటీ కేవలం మనం చారిటీ చేయడానికే కాదు, సిఎస్ఆర్ యాక్టివిటీ మన దేశ